మామా భోగి మంటలు ఎందుకు వేస్తారు మామా? చలి కాచుకునేదానికి. పొయ్యి దగ్గరకు చలి కంచుకోవచ్చు, సపరేట్ గా భోగి మంటలే ఎందుకు వేస్తారో ఏం తెలియకుంటూ వచ్చేస్తారు. ఆయన వదిలి మామ, ఆయన దానికి పనికిరాడా. నువ్వు చెప్పు మామా, భోగి మంటలు ఎందుకు వేస్తారు? భోగి పండగ కాబట్టి. పనికి మళ్ళీ బ్యాచ్ అంతా ఈయనే ఉండదు కదరా. భోగి మంటలు మాట్లాడుతున్నాయిరా. చిన్నప్పటి నుంచి చేసుకున్నారు భోగి పండగ. భోగి పండగ అంటే ఏంది తెలీదా? అంటే అదే ఎవరు అర్థమయ్యే విధంగా చెప్పలేదు మా. సరే నేనే చెప్తాను, నేనండి. సరే మామా. సంవత్సరానికి 12 నెలలున్నట్టు 12 రాశులు కూడా ఉంటాయి. అవును, నాది సింహరాశి. సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ఒక్కో నెల చొప్పున 6 నెలలు 6 రకాల రాశులలో, ఇంకో 6 నెలలు ఇంకో 6 రాశులలో ఉంటాడు. కర్కాటక రాశి నుండి ధనుర్ రాశి వరకు సూర్యుడుండే 6 నెలల సమయాన్ని దక్షిణాయనం అంటారు. మకర రాశి నుండి మిథున రాశి వరకు ఉండే 6 నెలల సమయాన్ని ఉత్తరాయణం అంటారు. భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు అన్నమాట. అప్పుడు రేపు ఏ ఆయనం ప్రారంభమవుతుంది? ఉత్తరాయణం. శబాష్. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు? మకర రాశిలోకి. దాన్ని మకర సంక్రాంతి అంటారు. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు బాధలని భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి నువ్వుల నూనెతో తలంటు స్నానం చేస్తారు. అవును. పాత వస్తువులన్నిటినీ భోగి మంటల్లో వేసి నూతన జీవనానికి నాంది పలుకుతారు. అలానే చిన్నపిల్లలపై భోగి పళ్ళు పోసి సూర్యదేవుని అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తారు. ఈ విషయాలన్నీ తెలియని వారందరికి షేర్ చేసి తెలియజేయండి. సరే సరిపోయి స్నానం చేయబండి. మీ జిడ్డు మొక్కలు సోలేకపోతున్నాను.